అందరికీ నమస్కారం అండి. First of all, a very good afternoon, everyone. I sincerely thank all of you for coming here today to our office. Thank you for accepting our invitation and for being a part of our big day. It's a really big day for our organization today. After many years of research, we are launching 2 new products today. దాదాపు ఒక 5 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత 300 మంది కష్టం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది 5 ఏళ్ల పాటు. ఈరోజు మీ అందరి సమక్షంలో మన వర్చువల్ రియాలిటీ పవర్డ్ ఈబుక్స్ని, అలానే నిశ్చల్స్ లెన్స్ విచ్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఏఆర్ యాప్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చిన్న వయసు నుంచి కూడా నా ప్రతి అచీవ్మెంట్ వెనకాల, ప్రతి మైల్ స్టోన్లో మీడియా సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండింది. ఫర్ గివింగ్ ద రికగ్నిషన్ అండ్ ఆల్ ద సపోర్ట్. యువర్ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ హావ్ ఆల్వేస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. సో మీ అందరికీ తెలిసిందే, 9 ఏళ్ల వయసులో నా జర్నీ మొదలైంది, నా ప్రయాణం మొదలైంది. సో గణితం పట్ల నాకున్న ఆ మక్కువని, ఆ ఆసక్తిని గమనించిన మా తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ మై మదర్ డాక్టర్ పద్మావతి, షీ గాట్ మీ ట్రైన్డ్ in the various global methodologies of mathematics. మన ఇండియన్ వేదిక్ మ్యాథ్స్ అనుకోండి, చైనీస్, రష్యన్, జర్మన్, స్కాటిష్, అరబిక్, ఈ అన్ని టెక్నిక్స్లో కూడా ఐ గాట్ ట్రైన్ అట్ ఏజ్ ఆఫ్ 9 years. 9 ఏళ్ల వయసులో గణితంలో అవధానం కూడా చేయడం జరిగింది. సో ప్రపంచంలో అతి చిన్న వయసులో గణిత అవధానం చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిగా నిలిచాను. 10 సంవత్సరాల వయసులో గణితంలో నేను నా మొట్టమొదటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. Became the youngest author at the age of 10 years when I published my first set of books on mathematics. When I was in my class 5, 5th standard లో ఉన్నప్పుడు, నేను మ్యాథ్స్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో మాకు జామెట్రీ కాన్సెప్ట్స్ నేర్పించేటప్పుడు బ్లాక్ బోర్డ్ మీద అవర్ మ్యాథ్స్ టీచర్ వాజ్ డ్రాయింగ్ ఆల్ దీస్ 3D షేప్స్, క్యూబ్ అనుకోండి, క్యూబాయిడ్స్ అనుకోండి, ఆల్ దీస్ ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్. సో ఒక పేపర్ మీద 2D షేప్ గీయడం చాలా ఈజీ, కానీ ఒక స్క్వేర్ ఆర్ సర్కిల్, కానీ ఒక స్ఫియర్ క్యూబాయిడ్ గీయడం చాలా కష్టం. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఐ ఆస్క్డ్ మై మదర్, డూ యూ హ్యావ్ ఎనీ టూల్స్ ఫర్ మ్యాథమెటిక్స్, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్విప్మెంట్ ఫర్ మ్యాథమెటిక్స్? అండ్ వెన్ యూ వెంట్ అరౌండ్ ద మార్కెట్ అండ్ ఎక్స్ప్లోర్డ్, చాలా సర్ప్రైజ్గా ఏమనిపించింది అంటే, ఒక జామెట్రీ బాక్స్ తప్పితే మ్యాథమెటిక్స్ మీద అసలు ఏమీ అప్పుడు అవైలబుల్ లేదు ఎక్విప్మెంట్. సో అప్పుడు వచ్చిన నాకు ఆలోచన ఏంటి అంటే, మనం మ్యాథ్స్ అనేది చాలా ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ అని అందరూ భావిస్తారు. చాలామంది పిల్లలకి అదొక రకమైన భయం మ్యాథ్స్ అంటే. మ్యాథ్ ఫోబియా ఇస్ వెరీ కామన్. సో ఐ వెంట్ ఆన్ టు కాన్సెప్చువలైజ్, డిజైన్ అండ్ డెవలప్ ఇండియాస్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ బ్యాక్ దెన్ in 2005. And appreciating my research back then, Shri Abdul Kalam ji, our former president, has felicitated me in the Rashtrapati Bhavan. And also I went on to receive the National Child Award Gold Medal, which is the highest honor given by the President of India to only one child every year. అలానే జ్ఞాపక శక్తి ఫీల్డ్లో, మెమరీ ఫీల్డ్లో I went on to achieve 2 Guinness World Records. I went on to become the world's youngest 2-time Guinness record holder by the age of 13 years in the field of memory. And I also went on to become the first Indian to win the World Championship in memory in 2007. అప్పుడే మన నేషనల్ జాగ్రఫిక్ వాళ్ళు కూడా ఒక డాక్యుమెంటరీ షూట్ చేసి ప్రపంచంలో 7 మేధావులు నన్ను ఒకరిగా గుర్తించడం జరిగింది. ఐ ఆల్సో వెంట్ ఆన్ టు కంప్లీట్ మై అండర్ గ్రాడ్యుయేషన్, మై మాస్టర్ at a young age. I went on to become India's youngest chartered accountant by the age of 19 years. And I also went on to become youngest double postgraduate. I did my master's in mathematics and commerce from our Usmania University, Hyderabad. By the age of 18 years, I went on to complete my master's. I became the youngest postgraduate. So I always believed that for every child, if the right support and right ecosystem and environment is provided by the teachers and by parents, every child can really excel in their academics and they can really achieve great milestones in their life. That's what I've always believed.
and that's why after completing my formal education, I always wanted to devote my life to education, towards research and education, and on how we can transform the conventional teaching and learning practices. మన విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి, విద్యా విధానంలో మార్పు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ నిశ్చల్ సంస్థని స్థాపించడం జరిగింది. అండ్ దాదాపు 5 million man hours అంటే 50 లక్షల గంటలు అంత క్యుములేటివ్ ఎఫర్ట్ బై ద ఎంటైర్ R&D టీమ్ హ్యాస్ గాన్ బిహైండ్ దిస్. మేము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పోర్టబుల్ ల్యాబ్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది 2017లో. ఒక స్కూల్లో పిల్లల్ని ల్యాబ్కి తీసుకెళ్ళడం కాదు, ల్యాబ్ని క్లాస్ రూమ్ లోపల తీసుకొచ్చే విధంగా ప్రతిరోజు ప్రతి పాఠాన్ని కూడా ఒక ల్యాబ్ అట్మాస్ఫియర్లో చెప్పే విధంగా, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ చైల్డ్ టు ద ల్యాబొరేటరీ ఇన్ అ స్కూల్, వీ వాంటెడ్ టు బ్రింగ్ ద ల్యాబ్ టు ద క్లాస్ రూమ్ సో దట్ ఎవ్రీ డే every concept can be taught in a lab atmosphere with hands-on learning, experimental learning, activity-based learning, and it is the world's first. And very proudly we can also convey that we got the patent from Government of India 2 years back. And our portable labs anevi dadapu India lo more than 5,000 schools lo successful ga we have established, and they are currently used by more than 1 million children, and really making a big difference in the quality of education from conventional chalk and talk approach to hands-on activity-based learning. మనకు ఉన్న 16 లక్షల స్కూల్స్ ఇండియాలో 95% ఆఫ్ ద స్కూల్స్లో ప్రాపర్ ల్యాబ్ ఫెసిలిటీ లేదు, అది సైన్స్ ల్యాబ్స్ అయినా మ్యాథ్ ల్యాబ్స్ అయినా ఏదైనా కూడా. సో బికాస్ ఆఫ్ స్పేస్ కన్స్ట్రెయింట్, అఫోర్డబిలిటీ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్, వీటన్నిటిని కూడా అధిగమించి మన పోర్టబుల్ ల్యాబ్ అనేది వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ వీ హ్యావ్ బ్రాట్ ఇట్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. That was a very big innovation, and it's been successfully implemented in 5,000 schools across 14 states by various state governments also. The respective chief ministers have launched our project for the government schools across the country. In the following the same direction and motivated by the feedback from all the teachers and all the impact what we have created, especially last 4.5 years nunchi meer observe chesunte mana augmented reality, virtual reality and artificial intelligence, ఈ మూడు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్గా దే హ్యావ్ ప్రోగ్రెస్డ్ a lot in the last 5 years globally. So we have always wanted to integrate these technologies into our education system, and we wanted to make a difference in the learning journey of the child based on these technologies. They are very, very powerful tools, whether it's AI, AR or VR. సో మనం ఇప్పుడు చూసుకుంటే ప్రతి రంగంలో కూడా దే ఆర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ, కానీ విద్యా వ్యవస్థలో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంటిగ్రేషన్ అనేది అవ్వలేదు, ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఫ్రమ్ ప్రైమరీ అండ్ హై స్కూల్. సో వీ హెవ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఓవర్ ద లాస్ట్ 5 years, అండ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D యానిమేషన్ బేస్ చేసుకొని 3D ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్, 3D యానిమేషన్ వీడియోస్, క్విజెస్, పజిల్స్, అలానే వాక్ త్రూ ఎక్స్పీరియన్స్ వీ హెవ్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ AR అండ్ VR. అండ్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ అనుకోండి, ఫిజిక్స్ అనుకోండి, కెమిస్ట్రీ, బయాలజీ, అలానే సోషల్ స్టడీస్లో జాగ్రఫీ, హిస్టరీ, ఆల్ సబ్జెక్ట్స్లో వీ హ్యావ్ డిజైన్డ్ 3D కంటెంట్ విత్ వాస్ట్ లైబ్రరీ ఆఫ్ మోర్ దాన్ 14,000 3D interactive models and more than 2,500 interactive simulations and more than 10,000 videos, animated videos we have designed. It's a vast library of content what we have designed. ఈ కంటెంట్ అంతా కూడా we have launched on our app. So the ebooks, the VR ebooks is for primary class of class 1 to 5, and AR app, which is the Nischal's Lens AI based AR app, is for classes 6 to 12. And I'm very confident that using the app, the teachers can make a big difference in the classrooms and transform the conventional teaching practices. And also I'm very confident that the learners, the children at home or in the school, can really enhance the quality of learning. And I'm very confident that this will really add a lot of value to the quality of education. So mana samsthalo eppudu kuda when we work with government institutions or private schools, thousands of teachers, మన విద్యా వ్యవస్థలో ఉన్న మన ప్రాబ్లమ్స్ ఏంటి, గ్యాప్స్ ఏంటి కూడా అన్నీ అర్థం చేసుకొని మన కరిక్యులంని బేస్ చేసుకొని దాని ఆధారంగా వీ హ్యావ్ డిజైన్డ్ బోత్ ద ప్లాట్ఫామ్స్. అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ ఆఫ్ education, valuation to the quality of education to all the children out there. And we request all your best wishes and blessings and support to make this a successful project.
థ్యాంక్ యూ.